హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. ఇక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ మొత్తం 3 మ్యాచ్లు ఆడబోతుంది. ఈ సిరీస్ నాట్ ఓన్లీ ప్లేయర్స్ బట్ చాలా ఇంపార్టెంట్ వచ్చేసి గౌతమ్ గంభీర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగిన టెస్ట్ సిరీస్ రిజల్ట్ ఏ విధంగా వచ్చినా మనం చూసినాగా సౌత్ ఆఫ్రికా మొత్తం కంప్లీట్ గా వైట్ వాష్ అయితే చేసింది. సో కాబట్టి ఈ వన్డే సిరీస్ అయితే చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ ప్లేయర్స్ బట్ గౌతమ్ గంభీర్ కూడా చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి 30 నవంబర్ అయితే జరగబోతుంది రాంచీలో. గైస్ మరి ఈ ఫస్ట్ మ్యాచ్ కి మన టీమిండియా తుది జట్టు ఏ విధంగా ఉంటుందో మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. అండ్ మొత్తం వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మరి మీ యొక్క ఒపీనియన్ అనేది. ఇక ఈ మ్యాచ్ కి ఒకసారి మనం కాంబినేషన్ ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ. మరి రోహిత్ శర్మతో ఇంకొకరు ఎవరు, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్. అక్కడ ఇంజూరీ కారణంగా శుభ్మన్ గిల్ అయితే మిస్ అవుతుండు. సో కాబట్టి అతని ప్లేస్ లో మరి ఇద్దరు కనబడుతున్నారు. మరి మొన్ననే సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ లో చాలా బెటర్ రాణించిన రుతురాజ్ గైక్వాడ్ కనబడుతున్నాడు. అండ్ మరోవైపు ఎప్పంచలో టీమ్ తో ట్రావెల్ అయితే చేస్తున్నాడు యశస్వి జైస్వాల్ కూడా. మరి ఇద్దరిలో ఎవరు రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మనకైతే కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి రోహిత్ శర్మతో ఇంకొక ఓపెనర్ ఎవరు అనేది నన్ను అడిగితే బట్ ఎప్పంచలో ట్రావెల్ చేస్తున్న జైస్వాల్కే ఛాన్స్ ఇస్తారని అనిపిస్తుంది. మరి మీ యొక్క ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఇక మరోవైపు రోహిత్ శర్మ దగ్గర నుంచి కూడా నాక్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. గత జరిగిన ఓడిఐ సిరీస్ లో ఆస్ట్రేలియాలో మాత్రం చాలా బెటర్ రాణించిండు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు, చాలా బెటర్ రాణించిండు. బట్ ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. రోహిత్ శర్మ దగ్గర నుంచి బిగ్ సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. అది 150 200 అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఈ ఇద్దరిట్లలో ఎవరికి ఆపర్చునిటీ దొరికినా అని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది 100%. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళకి మాత్రం చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి ఎవరు ప్రూవ్ చేసుకుంటారనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ. గత ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో మనం చూసినాం కదా, చాలా డిసప్పాయింట్ చేసిండు ఫస్ట్ 2 మ్యాచ్ల్లో. బట్ 3వ మ్యాచ్ వచ్చేసరికి చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే కనబడ్డది. మెయిన్ గా చూసుకుంటే విరాట్ కోహ్లీకి అచ్చచ్చిన ఫార్మెట్ వచ్చేసి వన్డే ఫార్మెట్ అని చెప్పుకోవచ్చు. మొత్తం 305 మ్యాచ్ అయితే ఆడిండు. దాంట్లో చూసుకుంటే 14,255 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక 100s చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్ని కొట్టిండు మీ అందరూ తెలిసిందే. 51 100s అయితే కొట్టిండు. సో 52వ 100 ఈ మ్యాచ్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఎంత స్కోర్ చేస్తారు అనేది కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇక నెంబర్ 4 లో వచ్చేసి ప్రాబిలిటీ చూసుకుంటే తిలక్ వర్మకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే రీసెంట్ గానే సౌత్ ఆఫ్రికా తో జరిగిన సిరీస్ లో తిలక్ వర్మనే కెప్టెన్సీ అయితే చేసిళ్ళు. సో కాబట్టి ఖచ్చితంగా మరి నెంబర్ 4 లో తిలక్ వర్మకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. సో మరి తిలక్ వర్మ ఏ విధంగా దాన్ని గ్రాప్ చేసుకుంటారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకరికి ఆపర్చునిటీ దొరికింది అనుకో, ఇతని దగ్గర నుంచి బిగ్ న్యాక్ అయితే ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం. 100 రాకుండా కానీ ఒక 60-70 రన్స్ అయితే ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం. అండ్ బౌలింగ్ లో కూడా ఒక 2-3 ఓవర్లు వేసి ఒక వికెట్ అయితే ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం. ఇక 5 లో చూసుకుంటే కేఎల్ రాహుల్ ఆసే కెప్టెన్ గా ఆడుతున్నాడు. మరి ఇక్కడ ఏ విధంగా రాస్తాడు, వికెట్ కీపింగ్ చేస్తాడా చేయడా? ఎందుకంటే 6 లో రిషబ్ పంత్ కూడా మనకైతే కనబడుతున్నాడు. కాబట్టి మరి వికెట్ కీపింగ్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ వికెట్ కీపింగ్ ఖచ్చితంగా కేఎల్ రాహుల్ తీసుకుంటాడు, కెప్టెన్సీ ఉన్నది. అండ్ నెంబర్ 5 బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. కాబట్టి ఇతని దగ్గర నుంచి కూడా బిగ్ నాకైతే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి ఏ విధంగా రాస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే కేఎల్ రాహుల్ నెంబర్ 5 లో చాలా మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. మంచి కాషన్ విత్ అగ్రెషన్ అయితే చూపిస్తున్నాడు. సో అదే ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తే బెటర్ అయితే అవుతుంది. మరి కెప్టెన్ ఆడుతున్నాడు, మరి ఏమన్నా షెల్లోకి వెళ్తాడా అనేది కూడా కొంచెం మనకి డౌట్ గా అయితే కనబడుతుంది. ఇక్కడ 3 మ్యాచ్లు గెలిపించడానికో చాలా మంచి అయితే ఉంటుంది. శుభ్మన్ గిల్ వచ్చినా అని మరోవైపు ఇతని గురించి కూడా ఆలోచిస్తారు అక్కడ సెలెక్టర్స్ అయితే. సో కాబట్టి ఈ 3 మ్యాచ్లు యాజ్ ఏ కెప్టెన్ గా కూడా కేఎల్ రాహుల్కి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక 6 లో రిషబ్ పంత్ అయితే ఆడతారు ఖచ్చితంగా. ఎందుకంటే టాప్ లో చూసుకుంటే ఒక జైస్వాల్ సెట్ అందరూ రైట్ హ్యాండర్స్ కాబట్టి ఖచ్చితంగా రిషబ్ పంత్ కూడా ఇక్కడ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. యాజ్ ఏ ఫినిషర్ రోల్ కూడా ప్లే చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. రిషబ్ పంత్ మొత్తం ఓడిఐస్ లో చూసుకుంటే 31 మ్యాచ్ మాత్రం ఆడిండు. దాంట్లో చూసుకుంటే 871 రన్స్ స్కోర్ చేసిండు. 33 యావరేజ్ ఉంది, డీసెంట్ యావరేజ్. స్ట్రైక్ రేట్ కూడా డీసెంట్ గా ఉంది, 106. దాంట్లో మనం చూసుకుంటే ఒక 100 ఉంది.
అండ్ 5 50s అయితే ఉన్నాయి. మరి ఇక్కడ ఏ విధంగా రాన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 7 లో వచ్చేసి రవీంద్ర జడేజా ఓడిఐలో చూసుకుంటే 204 మ్యాచ్ అయితే ఆడిండు. బౌలింగ్ లో 231 వికెట్స్ తీసుకున్నాడు. ఆవరేజ్ మంచిగా ఉంది, స్ట్రైక్ రేట్ మంచిగా ఉంది, అండ్ ఎకనమీ కూడా చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. దాంట్లో 7 4 వికెట్ తీసుకున్నాడు, 2 5 వికెట్ అయితే తీసుకున్నాడు. అండ్ బ్యాటింగ్ లో కూడా దాదాపు 2800 రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో కాబట్టి యాజ్ ఏ బ్యాటర్ కానీ యాజ్ ఏ బౌలర్ కానీ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అయితే ఇస్తాడు. సో కాబట్టి జడేజా మాత్రం చాలా ఇంపార్టెంట్ గా మారే అవకాశం అయితే మనకు కనబడుతుంది ఈ సిరీస్ లో. అండ్ తను కూడా ప్రూవ్ చేసుకోలేదు, మొన్న రీసెంట్ గా జరిగిన ఓడిఐ సిరీస్ లో డ్రాప్ అయిండు. సో కాబట్టి ఇక్కడ మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక 8 లో చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందరా అనేది కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మనకు కనబడుతుంది. ఆల్రెడీ అక్కడ జడేజా అండ్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అండ్ 2 ఫాస్ట్ బౌలర్ ఉన్నారు. 3వ సీమర్ కావాలంటే ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి వైపు వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. లేదు ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే ఇట్లా వాషింగ్టన్ సుందర్తో కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. బట్ అప్పుడు 2 పేసర్లు అవుతారు కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్ అయితే ఉంటారు ఖచ్చితంగా. హర్షిత్ రాణా కూడా గత సిరీస్ లో చూసుకుంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వేసిండు. ఆస్ట్రేలియా సిరీస్ లో చూసుకుంటే కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా వికెట్స్ అయితే తీసిండు. ఇక తర్వాత చూసుకుంటే హర్షదీప్ సింగ్ కూడా చాలా బెటర్ గా రాణించిందని చెప్పుకోవచ్చు గత వన్డే సిరీస్ లో. అండ్ ఓవరాల్ చూసుకుంటే ఓడిఐస్ లో 11 మ్యాచ్ అయితే ఆడిండు. దాంట్లో 17 వికెట్లు తీసుకున్నాడు. ఆవరేజ్ 23 మాత్రం ఉంది. స్ట్రైక్ రేట్ కూడా 26 ఉంది. 26 స్ట్రైక్ రేట్ అంటే మినిమం మ్యాచ్ కు 2 వికెట్లు తీస్తాడు. సో ఆ విధంగా స్ట్రైక్ రేట్ ఉందని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ స్ట్రైక్ రేట్ అయితే ఉంది, బెటర్ యావరేజ్ ఉంది, అండ్ ఎకనామికల్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. పవర్ ప్లే వేస్తాడు, మిడిల్ ఓవర్స్ లో వేస్తాడు, అండ్ డెత్ లో కూడా చాలా బెటర్ బౌలింగ్ అయితే వేస్తాడు. సో కాబట్టి ఇతని దగ్గర నుంచి కూడా మంచి వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 11 లో వచ్చేసి కుల్దీప్ యాదవ్ కూడా మొత్తం ఓవరాల్ చూసుకుంటే వన్డేస్ లో 114 మ్యాచ్ అయితే ఆడిండు. దాంట్లో 182 వికెట్లు అయితే తీసుకున్నాడు. సో కాబట్టి ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం మనకి చాలా బెటర్ అయితే అవుతుంది. కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి కూడా బిగ్ స్పెల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అంటే 5 వికెట్ లైక్ స్పెల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక ఫైనల్ ఒకసారి ప్లేయింగ్ లో మనం చూసుకుంటే రోహిత్ శర్మ ఓపెనర్, అండ్ మరొక ఓపెనర్ వచ్చేసి జయసోలార్, రుతురాజ్ గైక్వాడ్. 3 లో విరాట్ కోహ్లీ, 4 లో తిలక్ వర్మ, 5 లో కేఎల్ రాహుల్, 6 లో రిషబ్ పంత్, 7 లో రవీంద్ర జడేజా, 8 లో నితీష్ కుమార్ రెడ్డి, 9 లో కుల్దీప్ యాదవ్, 10 లో హర్షిత్ రాణా, అండ్ 11 లో హర్షదీప్ సింగ్. ఓవరాల్ చూసుకుంటే ప్లేయింగ్ లో మాత్రం చాలా మనకి బెటర్ కనబడుతుంది. ఇంకా బెంచ్ మీద ధ్రువ్ జురేలు, అండ్ అక్కడ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్, వీళ్ళు కూడా మనకైతే కనబడుతున్నారు. బట్ ఓవరాల్ చూసుకుంటే ప్లేయింగ్ లో వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. మెయిన్ ఈ సిరీస్ వచ్చేసి రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి చాలా ఇంపార్టెంట్, అండ్ గౌతమ్ గంభీర్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కంబ్యాక్ చేస్తున్న ప్లేయర్స్ వచ్చేసి రిషబ్ పంత్, జడేజా, వీళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ న్యూ కమర్స్ అక్కడ తిలక్ వర్మ అండ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి, అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.